వామ్మో! ఇదేం ఓటింగ్ స్వామి, ఫైనల్ వీక్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ దూసుకువెళ్తుంది. నిమిషానికి సెకండ్కి మారిపోతుంది ఓటింగ్ శాతం. ఈరోజు ఉన్నది రేపు ఉండడం, రేపు ఉన్నది ఈరోజు ఉండట్లే. ఓటింగ్లో దూసుకెళ్తున్న నిఖిల్కి అదే పోటీగా గట్టి పోటీ ఇస్తున్న గౌతమ్. జస్ట్ 1% తేడాతోనే, 1% కూడా లేదు, జస్ట్ 500 ఓట్స్తోనే నిఖిల్ టాప్లో ఉన్నాడు. జస్ట్ 500,000 ఓట్స్తోనే. ఈ ఓట్స్ కూడా త్వరగా వచ్చేస్తున్నాయి గౌతమ్కి. ఈ దెబ్బకి చాలా టెన్షన్. అందరూ అనుకుంటున్నారు నిఖిల్ గెలుస్తాడని. సడన్గా ఓటింగ్ అయితే ఇదే కొనసాగిందనుకో 2 రోజులు. సో గౌతమ్ అయితే వినే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే అతను మైసూర్ కర్ణాటక వ్యక్తి కదా అని చాలామంది తెలుగు వాళ్ళందరూ గౌతమ్కి ఓటింగ్ వేస్తున్నారు. సో గౌతమ్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వినే అవకాశాలు. ఇప్పటి వరకు నిఖిల్కి ఉండే అవకాశాలన్నీ మెల్లమెల్ల చేజారిపోతున్నాయి. జస్ట్ 1,000 ఓట్స్తో డిఫరెన్స్ నిఖిల్ పైచేయి ఉన్నాడు. జస్ట్ ఇంకా కొద్ది రోజులు ఇట్లే ట్రెండ్ అయితే మాత్రం గౌతమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇద్దరిలో హోరాహోర్ అయితే జరుగుతుంది. ఎవరు గెలుస్తారో అని చెప్పలేము. స్టిల్ లాస్ట్ ఎండింగ్ వరకు. సో మొత్తంగా అయితే ఓటింగ్ అయితే మామూలు లేదు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఓటింగ్ అయితే జరుగుతుంది లోపల. సో మొత్తానికైతే ఇదే ఓవరాల్ ఓటింగ్.